చాలా మందికి ఇలాంటి సిల్క్ శారీస్‌కు ఫాల్ ఏసేటప్పుడు ఇలా మొత్తం ఒక సైడ్ వచ్చేసి క్రాస్‌గా వచ్చేసి ఇలా బుంగ వస్తుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో మనకు ఒక కస్టమర్ అండి, మన సబ్స్క్రైబరు ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు. మాకు బ్లౌజులు ఉన్నాయండి, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, మీ స్టిచ్చింగ్ బాగుంది, మాకు కూడా బ్లౌజులు స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు ప్రతి వీడియోకు స్టిచ్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు మన లొకేషన్ తీసుకున్నారండి. లొకేషన్ తీసుకొని వచ్చి మనకైతే బ్లౌజులు ఇచ్చారు. హైదరాబాద్లోని షేక్పేట్ నుంచి వచ్చారండి. మరి షేక్పేట్ నుంచి వచ్చి మనకు 10 బ్లౌజులు అయితే ఇచ్చెళ్ళారండి. ఇక్కడ చూడండి, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. అయితే నేను ఇప్పుడు ఆ 10 బ్లౌజులలో ఈ ఒక్క బ్లౌజు ఫస్ట్ ఫిట్టింగ్ గురించి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. చూడండి, మనకు ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను నా ఫార్ములా ప్రకారము ఇది స్టిచ్ చేశానండి. ఇప్పుడు నేను ర్యాపిడో బుక్ చేసి నేను వాళ్ళకైతే దాన్ని పంపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇది వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది చెప్తే మనము ఇదే మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఇంకా 9 బ్లౌజులు ఉన్నాయి, అవన్నీ స్టిచ్ చేసి పంపిస్తాను. ఈసారి ఇది ఫాల్ కూడా వేసానండి. మనం ఫాల్ కూడా ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇది సిల్క్ శారీ అండి. ఇది మనకు జారిపోతూ ఉంటుంది కదా, చాలా సన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇంత సన్నగా ఉన్నా సరే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫాల్ వేసాం కదా, ఇక్కడ ఎక్కడ కానీ క్రాస్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మీకు ఇలా కనిపిస్తుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు ఫాల్ వేయడం కూడా చాలామందికి ఇలాంటి సిల్క్ శారీస్కు ఫాల్ వేసేటప్పుడు ఇలా మొత్తం ఒక సైడ్ వచ్చేసి క్రాస్గా వచ్చేసి ఇలా బుంగ వస్తుంటుంది. అలా రాకుండా కూడా ఎలా వేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది. చూడండి, మనకు ఫాల్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా మన సబ్స్క్రైబర్ స్టిచ్చింగ్కి ఇచ్చినవేనండి ఇవన్నీ చూడండి. ఇది సిల్కీగా ఇటువంటివి కూడా స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది నేను నెక్స్ట్ ఇవి కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ లైనింగులు కూడా మననే తెచ్చుకోమని చెప్పారు. నేను అన్నింటికీ లైనింగులు తెచ్చి నేను ఇది తడిపి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలలో ఇవన్నీ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. అలాగే వ్యూస్ ఎక్కువ రావడం వల్ల నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకొద్దిగా వీడియోస్, మంచి మంచి వీడియోస్, టిప్స్ వీడియోస్ కానీ, స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, కటింగ్ వీడియోస్ కానీ ఇంకొన్ని ఎక్కువ చేయడానికి కూడా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.